హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి మీకోసం అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. సో మీరు ఎవరి కోసం చూస్తున్నారో, ఏ పర్సన్ కోసం చూస్తున్నారో, మీ వైఫ్ కోసం చూస్తున్నారా, హస్బెండ్ కోసం చూస్తున్నారా, లేకపోతే మీరు ఇష్టపడే వ్యక్తి కోసం చూస్తున్నారా, మీ పార్ట్నర్ కోసం చూస్తున్నారా, లేకపోతే మీ ఫ్రెండ్ కోసమే చూస్తున్నారా అనేది మీ ఇష్టం, మీ ఒపీనియన్. ఇక్కడ మీరు ఎవరి కోసం అనుకోని ఈ రీడింగ్ చూస్తారో వాళ్ళ ఎనర్జీస్ అనేది ఇక్కడ కనెక్ట్ అవుతుంది. సో దట్ నేను వాళ్ళ ఎనర్జీస్ అనేది రీడ్ చేయగలుగుతాను. ఓకే, ఫోర్స్ఫుల్గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్లోకి ఫిట్ ఇన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయకండి. ఎంత పర్సెంటేజ్ రెజనేట్ అవుతుంది ఈ రీడింగ్కి, మీకున్న సిచ్యువేషన్కి ఎంత రెజనేట్ అవుతుంది అది చూసుకోండి. కంప్లీట్గా రెజనేట్ అవుతుందా, మేబీ 50% రెజనేట్ అవుతుందా, లేకపోతే 30% రెజనేట్ అవుతుందా, అసలు రెజనేట్ అవుతుందా లేదా, ఇది మీకు సంబంధించిన మీ పార్ట్నర్కి సంబంధించిన ఎనర్జీ అవునా కాదా అనేది మీరు చూసుకొని రీడింగ్ మీరు రెజనేట్ చేసుకోవచ్చు. ఓకే, సో కంగారు పడకండి, టెన్షన్ పడకండి, పేషెన్స్గా పార్ట్నర్ని గుర్తు చేసుకోండి, ఆ పర్సన్ని ఇమాజిన్ చేసుకోండి, పర్సన్ నేమ్ తలుచుకోండి. కార్డ్స్ షఫుల్ చేసేంతసేపు అట్లీస్ట్ 3 times. అండ్ యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. అండ్ మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, ప్రతి క్షణం నాకు తోడుగా నిలబడుతున్న మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ అండి. ఎప్పటికీ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో లేట్ చేయకుండా అయితే రీడింగ్లోకి వెళ్ళిపోదాం. మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి మీకోసం? యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో లైక్ చేయడం వల్ల ఏంటంటే మీ ఎనర్జీ అనేది కూడా రీడింగ్కి కనెక్ట్ అవుతుంది కాబట్టి మీకు సంబంధించిన మెసేజెస్ కూడా వస్తాయి. ఓకే, మీరు ఎవరో ఒక పర్సన్ నేమ్ ఊహించుకొని ఈ రీడింగ్ చూడండి. అది మీ క్రషా, మీ లవ్వా, లేకపోతే మీ వైఫ్ ఆర్ హస్బెండా, లేకపోతే మీ పాస్ట్ పర్సనా, లేకపోతే ప్రజెంట్ ఆ పర్సన్ మీతో మాట్లాడుతున్నారు కానీ ఫర్దర్గా ఏంటి అనేది మీకు అర్థం కావట్లేదు. సో అలాంటి వాళ్ళైనా ప్రజెంట్ పర్సన్ అవ్వచ్చు, పాస్ట్ పర్సన్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వండి, యూనివర్స్తో కనెక్ట్ అవ్వండి. బికాస్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్ రీడింగ్ ఉన్నట్టుగా పర్సనల్ రీడింగ్ ఉండదు, పర్సనల్ రీడింగ్ ఉన్నట్టుగా జనరల్ రీడింగ్ ఉండదు. సో రెండిటికి డిఫరెన్స్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ పాజిటివ్ వచ్చినంత మాత్రాన పర్సనల్ రీడింగ్లో కూడా పర్సనల్గా కూడా పాజిటివ్ ఉంటుందని నేను చెప్పలేను. అండ్ పర్సనల్ రీడింగ్లో పాజిటివ్ వచ్చినంత మాత్రాన ఇక్కడ నెగిటివ్ వచ్చినంత మాత్రాన పర్సనల్ రీడింగ్లో పాజిటివ్ రాదు అని కూడా గ్యారంటీ లేదు. సో ఇది ఒక జనరల్ అండ్ కలెక్టివ్ టైమ్లెస్ రీడింగ్. ఓకే, సో మీకు పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి అయితే కాంటాక్ట్ చేయండి. సో ఈ పర్సన్తో మీ ఫ్యూచర్ ఏంటి, అసలు మ్యారేజ్ అవుతుందా, మీ ఇద్దరి మధ్య లవ్ అనేది ఫామ్ అవుతుందా, అండ్ మ్యారేజ్ కోసం కావచ్చు, జాబ్ కోసం కావచ్చు, కెరియర్ కోసం కావచ్చు, అండ్ థర్డ్ పార్టీ ఇష్యూ ఉంటే థర్డ్ పార్టీ ఇష్యూ గురించి కావచ్చు, మనీ కోసం కావచ్చు, హెల్త్ వైజ్ కావచ్చు, మీకు దేని రిలేటెడ్గా పర్సనల్ రీడింగ్ కావాలన్నా సరే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఓకే,
యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్ ఎనర్జీతో కనెక్ట్ చేయండి యూనివర్స్. కనెక్ట్ విత్ అస్, అవర్ వ్యూయర్స్ పార్ట్నర్స్ ఎనర్జీ. ఈరోజు మా వ్యూయర్స్ పర్సన్స్ ఎలాంటి ఎనర్జీ క్యారీ చేస్తున్నారు వాళ్ళ పార్ట్నర్ విషయంలో క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. ఐఎమ్ కమింగ్ విత్ అ ఆఫర్ యూ కాంట్ రిఫ్యూజ్. సో మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి ఏదో ఆఫర్ తీసుకొని వస్తున్నారంట. మీరు అస్సలు రిజెక్ట్ చేయడానికి ఛాన్స్ ఇవ్వను, నో చెప్పడానికి నువ్వు నో చెప్తే నేను ఒప్పుకోను అంటున్నారు. నేను నీకు ఆఫర్ తీసుకొని వస్తున్నా, నో చెప్తే మాత్రం నేను అసలు ఒప్పుకోను అంటున్నారు. మేబీ అది రీయూనియన్ కావచ్చు, మీ ఇద్దరి మధ్య మళ్ళీ న్యూ బిగినింగ్స్ కావాలని కావచ్చు, లేకపోతే మీకు ప్రపోజ్ చేయాలని కావచ్చు. ఇక్కడ మీ పార్ట్నర్ మీ విషయంలో ఏదో ఆఫర్ తీసుకొని రావాలనుకుంటున్నారంట. సో క్లారిఫై చేస్తూ ఎండ్ వరకు మాట్లాడతాము. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. యూ నీడ్ టు మూవ్ ఆన్ అండ్ ఫర్గెట్ మీ. ఐ వాజ్ సెల్ఫిష్. ఐ డ్రీమ్డ్ అబౌట్ యూ లాస్ట్ నైట్. మీ పర్సన్ మీ గురించి లాస్ట్ నైట్ డ్రీమ్లో కూడా మీ పార్ట్నర్కి మీరు కనిపించారంట. ఐ రీరీడ్ ద వర్డ్స్ యూ రోట్ మీ. సో మీరు తనకి ఏమి సెండ్ చేశారు మెసేజెస్, మళ్ళీ తిరిగి అది వాళ్ళు చదువుకుంటున్నారు, గుర్తు చేసుకుంటున్నారు. దానివల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారా, సాడ్గా ఫీల్ అవుతున్నారా అనేది మనం క్లారిఫికేషన్లో మాట్లాడదాం. ఓకే. ఐ హ్యావ్ ఎ స్పెషల్ ప్లేస్ ఫర్ యూ ఇన్ మై హార్ట్. సో తన హార్ట్లో మీకోసం ఎప్పటికీ స్పెషల్ ప్లేస్ ఉంటుందంట. ఇట్ వాజ్ మై లాస్ లూసింగ్ యూ. సో నిన్ను వదులుకోవడం, నిన్ను దూరం చేసుకోవడం అనేది నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద పొరపాటు అంటున్నారు. ఐ కేర్ ఫర్ యూ బట్ ఐ డోంట్ హ్యావ్ ప్యాషన్. సో మీ విషయంలో ఈ పర్సన్కి కేరింగ్ ఉందంట, కానీ మీతో కలిసి లైఫ్ లీడ్ చేసే ఆ ఇష్టం లేదంట. మరి అదేంటో అర్థం కావట్లేదు. ఐఎమ్ హోప్లెస్లీ ఇన్ లవ్ విత్ యూ. సో ఎక్కడో రోజుకి వీళ్ళలో ఉన్న హోప్ అయితే ఎందుకో తగ్గుతుంది అనేది కనిపిస్తుంది. ఐ స్టిల్ థింక్ అబౌట్ అస్ బీయింగ్ ఇంటిమేట్. సో మీ ఇద్దరి మధ్య ఏమన్నా రొమాంటిక్ థింగ్స్ ఏదన్నా ఉండుంటే కనుక అది మీ పార్ట్నర్ ఇంకా గుర్తు చేసుకుంటున్నారు. ఐ హ్యాడ్ గ్రోన్ ఎ లాట్ సిన్స్ వీ సెపరేటెడ్. సో ఒకవేళ మీ ఇద్దరు ప్రజెంట్ సెపరేషన్లో ఉన్నా, లేకపోతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా సరే, మీ ఇద్దరి సెపరేషన్ని ఈ పర్సన్ ఇంకా గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఈ సెపరేషన్ నుంచి, లేకపోతే మీ నుంచి దూరం అయిన తర్వాత ఈ పర్సన్ చాలా నేర్చుకున్నారంట, చాలా గ్రో అయ్యారు, చాలా నేర్చుకున్నారు, చాలా తెలుసుకున్నాను అని చెప్తున్నారు. వెయిట్ ఎ సెకండ్. యా, ఐఎమ్ కమింగ్ విత్ ఏ ఆఫర్ యూ కాంట్ రిఫ్యూజ్. సో మీ పార్ట్నర్ ఎనర్జీ ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే, మీ లైఫ్లోకి ఈ పర్సన్ ఏదో ఆఫర్ తీసుకొని వస్తున్నారు, అది మీరు రిజెక్ట్ చేయడానికి ఛాన్స్ లేదు అంటున్నారు. ఏంటో ఆఫర్? క్వీన్ ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్ మళ్ళీ మీతో కలిసి మీకు అట్రాక్ట్ అవుతున్నారండి. ఎవరైతే ఈ పర్సన్ ఉన్నారో మీకు మళ్ళీ ఈ పర్సన్ బాగా అట్రాక్ట్ అవుతున్నారు. మేబీ వాళ్ళని అట్రాక్ట్ చేసేలాగా మీరేమన్నా చేస్తూ ఉండొచ్చు. మీరు మంచిగా ఫొటోస్ కానీ, లేకపోతే అట్రాక్ట్ అయ్యేలాగా వాళ్ళు మీరెళ్ళి వాళ్ళతో మాట్లాడకుండా వాళ్ళకి వాళ్ళే వచ్చేలాగా
మీరేమన్నా ఇక్కడ మీ పార్ట్నర్ విషయంలో ఏమైనా యాక్షన్స్ తీసుకుంటూ ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే మీకు అట్రాక్ట్ అయ్యి మళ్ళీ మీ లైఫ్‌లోకి ఈ పర్సన్ రావాలి అనుకుంటున్నారు. ఎందుకో మీరు చాలా డిఫరెంట్‌గా ఉంటున్నారు. మీ వైబ్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. మీరు చాలా డిఫరెంట్‌గా ఉంటున్నారు. మీ స్టైల్ చేంజ్ అయింది. మీ యాటిట్యూడ్ చేంజ్ అయింది. మీ బిహేవియర్ చేంజ్ అయింది. మీ ఓవరాల్‌గా లుక్ కూడా చేంజ్ అయింది. మీ బిహేవియర్‌లో చాలా చేంజెస్ కనిపిస్తున్నారు. అండ్ ఇంతకుముందు ఉన్నట్టుగా ఎమోషనల్‌గా మీరు లేరు. ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మీ పార్ట్నర్‌కి మీరు ఎలా కనిపిస్తున్నారంటే, అంత ఎమోషనల్ ఇప్పుడు మీరు లేరు. కాబట్టి ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తున్నారు. క్వీన్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీలో ఉన్నారు. ఈ పర్సన్ మీకు అట్రాక్ట్ అయ్యి మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. ఎందుకు అంటే ఇంతకుముందు ఉన్నంత ఎమోషనల్ మీరు లేరు. ఇప్పుడు మీరు ప్రాక్టికల్ వరల్డ్‌లోకొచ్చారు. ఉంటే ఉండు లేకపోతే ఎళ్ళు. అంటే ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌కి తగ్గట్టు తన ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టు మీరు ప్రెజెంట్ ఉంటున్నారు కాబట్టి ఓకే. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. ఏమన్నా వర్కౌట్ అవుతుందేమో. మళ్ళీ మా ఇద్దరి మధ్య నేనేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానో అది వర్కౌట్ అవుతుందేమో అని చెప్పేసి మోస్ట్‌లీ ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది విత్ క్వీన్ ఆఫ్ వాండ్స్. అండ్ ఇక్కడ ఈ పర్సన్ మీరంటే లవ్‌తో కాదు అట్రాక్షన్‌తో మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తున్నారు అని కనిపిస్తుంది. లవర్స్ కార్డ్. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి అట్రాక్షన్. మీ వైపు ఒక మ్యాగ్నెటిక్ పుల్ లాంటిదైతే ఈ పర్సన్‌కి అనిపిస్తుంది. మీ ఎనర్జీస్ కానీ, మీ వైపు ఒక మ్యాగ్నెటిక్ పుల్ లాంటిది కానీ ఈ పర్సన్‌కి అనిపిస్తుంది. ఇది కంప్లీట్‌లీ ఇది అట్రాక్షన్ అండి. లైక్ ఫిజికల్‌గా అయినా అయ్యుండొచ్చు. ఫిజికల్‌గానే మీకు అట్రాక్ట్ అవుతున్నారు. ఎమోషన్స్‌తో కంపేర్ చేస్తే ఇక్కడ మీ పార్ట్నర్ మీకు ఫిజికల్‌గా ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. మీతో రొమాంటిక్‌గా టైమ్ స్పెండ్ చేద్దామని కానీ, మళ్ళీ మీతో కలిసి ఎక్కడైనా లాంగ్ డ్రైవ్‌కి వెళ్ళాలని కానీ, మీతో కలిసి టైమ్ స్పెండ్ చేయాలని కానీ, మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండాలని కానీ, మీ ఇద్దరి మధ్య మంచి మెమరీస్ క్రియేట్ చేసుకోవాలని కానీ ఈ పర్సన్ అనుకుంటున్నారు. అందుకే మళ్ళీ మీ లైఫ్‌లోకి ఈ పర్సన్ వస్తున్నారు. యూ నీడ్ టు మూవ్ ఆన్ అండ్ ఫర్గెట్ మీ. క్లారిఫై చేయండి యూనివర్స్. త్రీ ఆఫ్ వాండ్స్. ఇక్కడ కొంతమందికైతే వాళ్ళ ఫ్యూచర్ చూసుకొని మిమ్మల్ని లీవ్ చేయాలనుకుంటున్నారండి. వాళ్ళ ప్యాషన్ మీద, వాళ్ళ ఫ్యూచర్ మీద వాళ్ళు దేన్నైతే ఇష్టంగా చేయాలనుకుంటున్నారో మేబీ వాళ్ళ జాబ్ కోసం కావచ్చు, వాళ్ళ కెరియర్ కోసం కావచ్చు. ఇక్కడ కొంతమంది ఎనర్జీస్ అయితే మీకు అట్రాక్ట్ అయ్యి మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. అండ్ ఇంకొకళ్ళు ఏంటంటే ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే తన ఫ్యూచరు, తన బిజినెస్, తన జాబ్, తన ఫ్యూచర్ చూసుకొని మీకు దూరం అవ్వాలి. యూ నీడ్ టు మూవ్ ఆన్ అండ్ ఫర్గెట్ మీ. నువ్వు నన్ను మర్చిపోయి నీ లైఫ్‌లో నీ గోల్స్ మీద టార్గెట్ చేసుకో, నీ అచీవ్‌మెంట్స్ టార్గెట్ చేసుకో. నన్ను మర్చిపోయి నువ్వు ముందుకు వెళ్ళిపోవాల్సిందే అని చెప్తున్నారు. 10 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ ఎందుకు వీళ్ళు ఇట్లా అంటున్నారంటే మేబీ మీ ఇద్దరిది సమ్‌హౌ క్యాస్ట్ డిఫరెన్స్ ఉండొచ్చు, కమ్యూనిటీ డిఫరెన్స్ ఉండొచ్చు, ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్స్ ఉండొచ్చు, లేకపోతే సొసైటీ ఒప్పుకోకపోవచ్చు మీ ఇద్దరు మ్యారేజ్‌కి, ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఇది సమ్‌హౌ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్ అయినా అయి ఉండాలి. కాబట్టి ఈ పర్సన్ ఏమంటున్నారంటే యూ నీడ్ టు మూవ్ ఆన్ అండ్ ఫర్గెట్ మీ. ఐ వాజ్ సెల్ఫిష్. తను చాలా స్వార్థపరుడంట, చాలా స్వార్థపరురాలంట. ఇక్కడ జెండర్ డిఫరెన్స్ లేదు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు బోత్ కోసం చేసినాను కాబట్టి చెప్తున్నా. స్వార్థపరుడు ఆర్ స్వార్థపరురాలు. సో ఐ వాజ్ వెరీ సెల్ఫిష్. నాకు తెలిసి మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడో ఉందండి. తన హ్యాపీనెస్ కోసం మీ పర్సన్ ఏంటంటే సెల్ఫిష్గా ఆలోచించి మీతో మాట్లాడడం మానేసినట్టున్నారు. తన స్వార్థం చూసుకొని, తన సంతోషం చూసుకొని ఇక్కడ ఈ పర్సన్ మీతో మాట్లాడడం మానేశారు. మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడో ఉంది.
మీ ఇద్దరు మాట్లాడుకోవడమే మానేశారు. తన సెల్ఫిష్‌నెస్ డెసిషన్స్ తీసుకున్నారు. ఐ డ్రీమ్డ్ అబౌట్ యూ లాస్ట్ నైట్. సో ఈ పర్సన్ ఏంటంటే నిన్న నైట్ మీ విషయంలో చాలా డ్రీమ్ వచ్చిందంట. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. మీరు మీ లైఫ్లో గ్రో అవుతున్నట్టు, మీరు మీ లైఫ్లో హ్యాపీగా మీ లైఫ్ని క్యారీ చేస్తున్నట్టు, హ్యాపీగా మీ లైఫ్ గ్రో అవుతున్నట్టు చూడండి. తనకి దూరం అయ్యి మీరు బాధపడకుండా, తనకి దూరం పెట్టి మీరు బాధపడకుండా మీరు హ్యాపీగా ఉన్నారు. అదే మీ పర్సన్ ఇక్కడ మీకు అట్రాక్ట్ చేస్తుంది. అందువల్ల ఇక్కడ మీ పార్ట్నర్ మీకు అట్రాక్ట్ అవుతున్నారు. బికాజ్ ఇప్పుడు మీకు తన అవసరం లేదు అని తను ఫీల్ అవుతున్నారు. మీరు మీ గ్రోత్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. మీరు మీ లైఫ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మీరు మీ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటూ తనకి అట్లీస్ట్ మెసేజ్ చేయడానికి కానీ తనతో మాట్లాడడానికి కూడా మీరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అదే మీ పర్సన్ డ్రీమ్ చేస్తున్నారు. ఏమైనా మీరు మీ ఫ్యామిలీ తెచ్చిన మ్యాచ్ ఏదన్నా మీరు ఓకే చేసినట్టు, మీ లైఫ్లో మీరు హ్యాపీగా గ్రో అయిపోతూ ముందుకు వెళ్ళిపోతున్నట్టు, తనని అసలు కేర్ చేయనట్టు, తన గురించి మీకు అవసరమే లేదన్నట్టు ఇక్కడ మీ పార్ట్నర్ డ్రీమ్ చేశారు. మీకు మీరే హ్యాపీగా, మీకు మీరే ఇండిపెండెంట్గా, ఆర్ మీరు ఏదైనా జాబ్ చేస్తూ కూడా ఉండొచ్చు. ఒకవేళ మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే, మీరు ఏదన్నా జాబ్ ట్రై చేస్తూ ఉండొచ్చు. మీకు ఏదైనా మంచి జాబ్ వచ్చి ఉండొచ్చు. అది మీ పార్ట్నర్ ఇంకెవరి ద్వారా అయినా తెలుసుకొని ఉండొచ్చు. మీ లైఫ్లో గ్రోత్ ఉంటుంది, హ్యాపీగా ఉన్నారు అనే, మీరు హ్యాపీగా ఉన్నారు, సాటిస్ఫైడ్ ఉన్నారు అనే విషయం మీ పార్ట్నర్కి ఇంకెవరి ద్వారా అయినా తెలిసి ఉండొచ్చు. అందుకే ఆ డ్రీమ్ వస్తుంది. ఐ రీడ్ ద వర్డ్స్ యూ రోట్ మీ. మీరు పంపించిన మెసేజెస్ ఏంటో ఈ పర్సన్ మళ్ళీ చదువుకుంటున్నారంట. ఏం పంపించారు మీరు? టెన్ ఆఫ్ వాండ్స్. మన రిలేషన్ ఎండ్ చేద్దామని మీరేమన్నా అన్నారా? ఎయిట్ ఆఫ్ పెంటికల్స్. నేను మూవ్ అయిపోతున్నాను, గుడ్ బై, నాకు నీ అవసరం లేదు, ఈ రిలేషన్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీరు పంపించిన మెసేజెస్ ఈ పర్సన్ మళ్ళీ చదువుకుంటున్నారు. నేను నిన్ను భరించలేకపోతున్నా, నా వల్ల కాదు, నీ సైలెన్స్ని భరించలేకపోతున్నా, నా ఓపికను పరీక్షించకు, నా పేషెన్స్ని టెస్ట్ చేయకు, ఎంత టైం నేను నీకోసం వెయిట్ చేయాలి, ఇంకా ఎంత ఇబ్బంది పెడతావు నన్ను, ఎంత టైం వెయిట్ చేయిస్తావు, అసలు నీకు నేను కావాలని ఉందా లేదా, అట్లా మీరేమన్నా క్వశ్చన్స్ అడిగారేమో, అక్కర్లేదన్నా కూడా చెప్పేసేయ్, నాకు ఇష్టమే అని మీరు పంపించిన మెసేజెస్ ఏమన్నా ఈ పర్సన్ చూసి అదే మళ్ళీ చదువుకుంటున్నారు. మరి ఐ హ్యావ్ ఏ స్పెషల్ ప్లేస్ ఫర్ యూ ఇన్ మై హార్ట్. సో తన మనసులో ఎప్పటికీ మీకు ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుందంట.
ఒక ప్రత్యేకమైన స్థానం నా మనసులో నీకు ఎప్పటికీ ఉంటుంది. నేను నీ కోసం ఎప్పటికీ ఓపికగా ఎదురు చూస్తూనే ఉంటాను. పేషెన్స్ ఉంది ఇక్కడ. మీ పర్సన్ ఏమో పేషెన్స్‌తో డీల్ చేస్తున్నారు. 2 ఆఫ్ పెంటికల్స్. నాకు తెలిసి మీ పర్సన్ లైఫ్‌లో ప్రెజెంట్ ఏదో 2 సిట్యుయేషన్స్‌లో ఈ పర్సన్ సఫర్ అవుతున్నారండి. మీరు వాళ్ళ ఫ్యామిలీనా, లేకపోతే మీరు థర్డ్ పార్టీ సిట్యుయేషనా, మీరు వాళ్ళ జాబా, ఎక్కడో ఈ పర్సన్ 2 విషయాలకి జగుల్ అవుతున్నారు. కానీ పేషెన్సీతో ఉంటున్నారు. ఐ హ్యావ్ ఎ స్పెషల్ ప్లేస్ ఫర్ యూ ఇన్ మై హార్ట్. నా మనసులో నీకు ఎప్పటికీ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. నాకు ఎలాంటి కన్‌ఫ్యూషన్స్ లేవు నీ విషయంలో. నేను ఎప్పటికీ నీ కోసం ఇలాగే ఎదురు చూస్తూ ఉంటానంటున్నారు. ఇట్ వాస్ మై లాస్ లూజింగ్ యూ. చూడండి, హ్యాంగ్డ్ మ్యాన్ సిట్యుయేషన్. నిన్ను వదులుకున్నందుకు, నిన్ను దూరం చేసుకున్నందుకు నాదే తప్పు అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మీ పార్ట్నరు మీకు దూరం అయ్యి మీ గురించే చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. హ్యాంగ్డ్ మ్యాన్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. ప్రెజెంట్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. మెసేజ్ చేద్దామా, కాల్ చేద్దామా, మీరు ఎలా రియాక్ట్ అవుతారేమో అని భయం. ఇప్పుడు ఎందుకు చేసావు అని అడుగుతారేమో అన్న భయం. ఎప్పుడు మీరు ఎట్లా రియాక్ట్ అవుతారో, ఎప్పుడు మీరు ఎలా ఉంటారో, ఎప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారో ఆ పర్సన్‌కి తెలీదు. ఎప్పుడు కూల్‌గా మాట్లాడతారో, ఎప్పుడు లౌడ్ అవుతారో, ఎప్పుడు కోపంగా మాట్లాడతారో, అది అసలు అన్‌ప్రెడిక్టబుల్ అనమాట ఆ పర్సన్. నిన్ను దూరం చేసుకొని నేను చాలా తప్పు చేశాననే ఫీలింగ్‌లో ఈ పర్సన్‌కి ఉంది. కానీ ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి వచ్చేసరికి ఈ పర్సన్ భయపడుతున్నారు. 10 ఆఫ్ పెంటికల్స్. సో, ఇక్కడ 10 ఆఫ్ పెంటికల్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, వాళ్ళు మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారండి. రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతోనూ హ్యాపీగా ఉండట్లేదు. మీ గురించే ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని ఎందుకు వదులుకున్నానో, మిమ్మల్ని ఎందుకు దూరం చేసుకున్నానో, మీకు తన మనసులో ఉన్నది చెప్పలేకపోతున్నందుకు. కానీ తన ఫ్యామిలీ కోసం మిమ్మల్ని ఒకవేళ ఈ పర్సన్ సాక్రిఫైస్ చేసి ఉంటే కనుక, ఫ్యామిలీ కోసం మిమ్మల్ని సాక్రిఫైస్ చేశాను అని చెప్పేసి ఈ పర్సన్ నాదే తప్పు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. గిల్టీగా ఫీల్ అవుతున్నారు. ఐ కేర్ ఫర్ యూ బట్ ఐ డోంట్ హ్యావ్ ప్యాషన్. సో, ఈ పర్సన్‌కి మీరంటే కేరింగ్ ఉందంట. కానీ ఆ ప్యాషన్ అయితే లేదంట. అంటే మిమ్మల్ని బాగా చూసుకోవాలని, మీకు ఏ కష్టం కలగకుండా చూసుకోవాలని ఇక్కడ కేరింగ్ ఉందంట. కానీ మీతో కలిసి హ్యాపీగా ఉండే ఆ ప్యాషన్ లేదంట. ఎవరో ఈ వింత పర్సన్ మరి. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. బికాజ్ ఈ పర్సన్‌కి మీరంటే భయం అండి. ఎందుకో భయం ఎక్కువ ఎనర్జీ కనిపిస్తుంది. మీ కోపానికి ఈ పర్సన్ ఎక్కువ భయపడతారు. దేనికి అప్సెట్ అవుతారో తెలీదు, దేనికి అలుగుతారో తెలీదు, దేనికి ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు. ఆల్ ఆఫ్ సడన్ మూడ్ ఆఫ్ అయిపోతారు. దానికి ఈ పర్సన్‌కి భయం. 9 ఆఫ్ పెంటికల్స్. మీ గ్రోత్ చూసి, మీ ఇండిపెండెన్స్ చూసి, మీ సెల్ఫ్ లవ్ చూసి ఈ పర్సన్‌కి మీరంటే కేరింగ్ ఉంది. కానీ ఐ డోంట్ హ్యావ్ ప్యాషన్. ఎప్పుడు అలుగుతారో మీరు తెలీదు. మీకు ఎప్పుడు కోపం వస్తుందో తెలీదు. బాబోయ్ అన్న ఫీలింగ్ ఈ పర్సన్‌కి ఉంది. ఈ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవుతారు. సిట్యుయేషన్స్‌ని మీరు సాల్వ్ చేసే విధానానికి కానీ, మీ పర్సనాలిటీకి కానీ, మీ ఆరాకి కానీ, మీ ఇండిపెండెన్స్‌కి కానీ, మీ లైఫ్‌లో గ్రోత్‌కి కానీ ఈ పర్సన్ చాలా అట్రాక్ట్ అవుతారు.
ఐఎమ్ హోప్లెస్లీ ఇన్ లవ్ విత్ యూ అంట. క్లారిఫై చేయండి యూనివర్స్. ఏస్ ఆఫ్ వాన్స్. అసలు ఈ రిలేషన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, అసలు ఈ రిలేషన్ ముందుకు వెళ్తుందా లేదా క్లారిటీ లేదు. మేబీ ఇది మీకు ఇప్పుడిప్పుడే పరిచయమైన రిలేషన్ కావచ్చు, జస్ట్ ఏదో అలా మాట్లాడుకుంటూ ఉండొచ్చు. బట్ ఆ పర్సన్ మనసులో మైండ్లో ఏముందో తెలీదు, అండ్ మీ మనసులో అండ్ మీ మైండ్లో ఏముందో ఆ పర్సన్కి తెలియదు, ఎక్స్ప్రెస్ చేయట్లేదు. ఫర్దర్గా ఇది ఎంతవరకు కంటిన్యూ అవుతుందో కూడా మీకు తెలీదు. బట్ ఈ పర్సన్ ఏంటంటే ఐఎమ్ హోప్లెస్లీ ఇన్ లవ్ విత్ యూ. ముందు ఏం జరుగుతుందో నాకు తెలీదు, నాకైతే హోప్ లేదు. హ్యాపీగా ఉంటామని కానీ, మన ఇద్దరి మధ్య న్యూ బిగినింగ్స్ జరుగుతుందని కానీ, మనం సంతోషంగా ఉంటామని కానీ నాకు అయితే ఆశ అయితే లేదు. ఏదో అలా మాట్లాడుతున్నాం బికాస్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఈ పర్సన్ ఏంటంటే ప్రజెంట్ తన లైఫ్లో బ్యాడ్ సిచ్యువేషన్స్ వల్ల కావచ్చు, కర్మ సిచ్యువేషన్స్ వల్ల కావచ్చు, తను అనుకున్నది ఏది తనకి జరగకపోయి ఉండొచ్చు. కొన్నిసార్లు మనం అనుకుంటాము గాడ్ ఇంకొకటి ఇస్తాడు, తాను ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలుస్తుంది అంటారు కదా. ఈ పర్సన్ తలుచుకుంది ఏదీ జరగదు. నా లైఫ్లో అంతా నేను అనుకున్నట్టు నేను కోరుకుంది ఏమీ జరగదు, ఏది కావాలనుకుంటానో అది నాకు దక్కదు అనే ఎనర్జీలో ఉన్నారు ఈ పర్సన్. నేను ఏదైతే ఇష్టపడతానో అది నా లైఫ్లో దక్కదు, నేను అనుకున్నది ఏది నాకు జరగదు, నేను కోరుకుంది ఏది నాకు రాదు, అంతా నా బ్యాడ్ లక్ అని అనుకుంటున్నారు. అందుకే ఈ పర్సన్ ఏంటంటే హోప్లెస్లీ ఇన్ లవ్ విత్ యూ అనే సిచ్యువేషన్లో ఉన్నారు. వాళ్ళ అదృష్టం మీద వాళ్ళకే నమ్మకం లేదు. ఐ స్టిల్ థింక్ అబౌట్ అస్ బీయింగ్ ఇంటిమేట్. సో ఒకవేళ మీ ఇద్దరికి మధ్య ఇక్కడ లవ్ కానీ లేకపోతే ఫిజికల్ రిలేషన్ కానీ ఉండుంటే కనుక మీ ఇద్దరు మళ్ళీ కలిసి ఉన్న మూమెంట్స్ ఈ పర్సన్కి ఇంకా గుర్తున్నాయంట. సారీ 2 కార్డ్స్ వచ్చాయి, ఓన్లీ 1 కార్డ్ తీసుకుంటాను నేను క్లారిఫికేషన్ కోసం. ఐ స్టిల్ థింక్ అబౌట్ అస్ బీయింగ్ ఇంటిమేట్. సో 10 ఆఫ్ కప్స్. మీ ఇద్దరు పాస్ట్లో ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎంత లవింగ్గా ఉన్నారు, ఎంత జాలీగా ఉన్నారు, ఎంత ఒకరికొకరు అండర్స్టాండింగ్ చేసుకొని మీ ఇద్దరు ఫ్యూచర్ ఊహించుకొని, ఒకవేళ మీ ఇద్దరికి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఉంటే కనుక ఓకే, ఒకవేళ మ్యారేజ్ అవ్వకపోయి ఉంటే కనుక ఫ్యూచర్ ఊహించుకొని ఇలా ఉండాలి అలా ఉండాలి, మన ఇద్దరికి 2 kids ఉండాలి, మనం హ్యాపీగా ఉండాలి. మీరు కలిసి ఉన్నప్పుడు చాలా ఊహించుకున్నారు. ఎమోషనల్గా కానీ పాస్ట్ ఈ పర్సన్ ఎక్కువ ఆలోచిస్తున్నారు. మీతో కలిసి మళ్ళీ రీయూనియన్ అయ్యి మీతో కలిసి తన ప్యాషన్ని షేర్ చేసుకోవాలని ఈ పర్సన్కి ఉంది. 10 ఆఫ్ స్వర్డ్స్. సో ఏదైతే పెయిన్ ఈ పర్సన్ మీకు ఇచ్చారో, ఏదైతే బాధ ఈ పర్సన్ మీకు ఇచ్చారో ఆ బాధని ఎండ్ చేసేసి మీతో కలిసి హ్యాపీగా ఉండాలని ఈ పర్సన్ మనసులో అయితే ఉంది. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు రీడింగ్ కావాలి అంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.